కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. జూబ్లీస్లో బీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నవీన్ యాదవ్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారన్నారు. జూబ్లీస్ ఓటర్లు ఒకసారి ఆలోచించాలన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా విజ్ఞప్తి ఏంటంటే ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. మళ్ళీ ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ప్రజల అవకాశం ఇస్తారని అనుకుంటున్నాము. ఇస్తారు. మళ్ళీ 5 ఏళ్ళు కూడా మేము ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా ఆగం. అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కానివ్వండి, మా మైండ్ పీసీసీ ప్రెసిడెంట్ కావండి, మా ఇన్ఛార్జ్ కానివ్వండి, మా పార్టీ ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ, సీనియర్ నాయకులు, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా మరి ఈ 3 ఏళ్ళు నేను జుబీల్స్ ఓటర్లు అందరూ కూడా ఏం కోరుతున్నా అంటే, నవీన్ యాదవ్ యువకుడు, ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడే పెరిగిండు, చదువుకున్నాడు, వయసు ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. గత 2 సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు, బార్డర్లో ఓడిపోయాడు. అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గుర్తించింది. ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో మొదలై జనరల్ ఎలక్షన్ కంటే ముందు గుర్తించింది. ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము, లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్కి. మరి నవీన్ యాదవ్ జుబ్లీస్ ఓటర్లకు నేనేం మనవి చేస్తున్నా అంటే, నవీన్ యాదవ్ సంబంధించి శక్తి, యుక్తి, శ్రమ పడే ఒక నాయకుడు జుబ్లీస్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాని ప్రజలందరూ